అందరికీ నమస్కారం అండి. ఒక్కొక్కసారి ఏది తిన్నా నోటికి రుచిగా అనిపించదు. అలాంటప్పుడు వేడి వేడి అన్నంలో కాస్త కారప్పొడి అందులో నెయ్యి కలుపుకొని తింటే ఆహా అనాల్సిందేనండి. ఇప్పటికీ ఎన్నో రకాల కారప్పొళ్ళు రుచి చూసుంటాం, కానీ వాటన్నిటిది ఒక ఎత్తు అయితే ఇప్పుడు నేను చూపించేది యూట్యూబ్లో ఇప్పటివరకు లేనిది నాన్ వెజిటేరియన్తో 2 రకాల కారప్పొళ్ళు తయారీ విధానం చూపిస్తానండి. కావలసిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం. మటన్తో కారప్పొడికి కావలసిన పదార్థాలు: 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 6 లవంగాలు, 4 యాలకులు, 1/2 స్పూన్ సోంపు, 1 చిన్న ముక్క దాల్చిన చెక్క, కొద్దిగా జాపత్రి, 1 చిన్న ఉసిరికాయంత చింతపండు. వీటన్నింటినీ ఒక కడాయి వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3-4 సెకండ్ల పాటు ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా వేగిన దాన్ని ఒక ప్లేట్లోకి తీసి చల్లారడానికి పక్కన ఉంచుకుందాం. ఒక 150 గ్రామ్స్ అంటే ఒక అరకప్పు బోన్లెస్ మటన్ తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి శుభ్రంగా కడిగిన దాన్ని 1 స్పూన్ నూనెలో వేసి మంచి గోల్డెన్ కలర్లోకి మారి క్రిస్పీగా అయ్యే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం హై ఫ్లేమ్ మీద. ఇలా బాగా వేయించుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి. వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. అలానే కొత్తగా ఛానల్ చూసేవారు నేను చేసే వంటలు నచ్చినట్లయితే లైక్ షేరు చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న చిన్న బెల్లుని ప్రెస్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియోల అప్డేట్స్ మీకు వస్తాయండి. ఇలా బాగా ఫ్రై అయిన మంచి రంగులోకి మారిన ఈ మటన్ ముక్కలన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసి చల్లారడానికి పక్కన ఉంచుకుందాం. బాగా చల్లారిన మొత్తం మటన్ ముక్కలు మసాలాలు అన్నీ వేసి 1/2 స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు వేసి మెత్తటి పౌడర్గా చేసుకుందాం. ఇలా తయారైంది. వేడిగా ఉంది కనుక ముద్దలా ఉంటుందండి. కాసేపటికి పొడి పొడిలాడుతూ ఉంటుంది. మంచి గుమగుమలాడుతున్న మటన్ కారపొడి రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంతో తినడమే ఇంకా తరువాయి. ఇప్పుడు మరొక మంచి రుచికరమైన చికెన్ కారపొడి తయారీ విధానం చూద్దామండి. దీనికి కూడా ఒక అరకప్పు బోన్లెస్ చికెన్ ముక్కలు తీసుకుని ఒక కడాయి పెట్టి దానిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేడైన తర్వాత ఒక 10 ఎండుమిరపకాయల్ని ఫ్రై చేసుకుందాం. మాడకుండా చూసి ఫ్రై చేసుకోండి. ఇలా మంచి రంగులోకి మారిన వాటిని తీసి పక్కన ఉంచుకుందాం చల్లారడానికి. మరో కడాయి పెట్టుకుని డ్రై రోస్ట్ చేసుకుంటానికి 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా సోంపు వేసి 1 స్పూన్ మినపప్పు కూడా వేసుకుని వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకుందాం ఒక 2 సెకండ్ల పాటు. ఇలా వేగిన వాటిలో 1 ఇంచు అల్లం, 1 వెల్లుల్లి రేకలు వేసి 2 రెమ్మల చింతపండు కొద్దిగా వేసుకుని వీటన్నింటినీ మరొక 2 సెకండ్ల పాటు ఫ్రై చేసుకుందామండి హై ఫ్లేమ్ మీద. ఈ కారపొడులు మీరు ఎవరన్నా మన ఇంటికి వచ్చినప్పుడు వేసి పెట్టినా చెప్పలేరండి ఇది నాన్ వెజిటేరియన్తో చేసిన కారపొళ్ళని, అంత రుచిగా ఉంటాయి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న మనం పక్కన ఉంచిన ఎండుమిరపకాయలు కూడా వేసి మరొక్కసారి ఫ్రై చేసి వాటిని కూడా పక్కకి పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద 1 టేబుల్ స్పూన్ నూనె వేసి శుభ్రంగా కడుక్కున్న చికెన్ ముక్కలన్నిటినీ వేసి వాటిని కూడా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఆల్మోస్ట్ సగం అయిపోయిందండి ఫ్రై అవ్వటానికి. ఇంకొక 3 సెకండ్ల పాటు ఉంచితే మంచి రంగులోకి మారి చికెన్ రెడీ అయిపోతుందండి ఫ్రై అవ్వటానికి.
ఇలా బాగా ఫ్రై అవుతున్న దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇంకా ఆ వేడికి ఇంకా కొంచెం రంగు మారుతుంది, క్రిస్పీగా. ఇప్పుడు వీటిని కూడా తీసి చల్లారడానికి పక్కన ఉంచుకుందాం. ఇలా తీసుకున్న నూనెలో ఒక గుప్పడంతా కొత్తిమీరను శుభ్రంగా కడిగి తడి లేని దాన్ని వేసి దాన్ని కూడా ఫ్రై చేసుకుందామండి. చికెన్ కారపొడికి మటన్ కారపొడికి వేరియేషన్ చూపించడానికి నేను కొత్తిమీర వేసి తయారు చేస్తున్నానండి. ఇలా బాగా ఫ్రై అయిన ఈ కొత్తిమీరను కూడా తీసి చల్లారడానికి పక్కన ఉంచుకుందాం. మొత్తం అన్నీ చల్లారనియండి. ఇప్పుడు మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు, చింతపండు, అల్లం, వెల్లుల్లి రేఖలు వేసుకుని ధనియాలు, జీలకర్ర వేసి రుచికి సరిపడినంత ఉప్పు, ఒక టీ స్పూన్ పసుపు, కరకరలాడుతున్న చికెన్ ముక్కలు, చల్లారిన కొత్తిమీర వేసి దానిలో ఒక స్పూన్ గరం మసాలా వేసుకుందామండి. వీటన్నింటిది మూత పెట్టి వీటిని కూడా ఒక మెత్తటి పౌడర్ లాగా మిక్సీ చేసుకుందాం. తయారైన పొడిని ఒక ప్లేట్లోకి తీసి ఆరనిద్దామండి. మంచి గుమగుమలాడుతున్న మటన్ కారపొడి, చికెన్ కారపొడి నోరు ఊరుతుందండి. తినేయాలని ఎప్పుడెప్పుడా అనేసి వీటిని బాగా చల్లారిన తర్వాత శుభ్రంగా కడిగి ఎండలో పెట్టి తడిలేని గాజు సీసాల్లో స్టోర్ చేసుకుందాం వేసి. ఇలా తయారు చేసుకున్న దాన్ని మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోకండి. ఇది ఒక వారానికి సరిపడినంత చేసుకున్న తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేది వేసవకాలం కనుక మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోండి. కొత్తగా ట్రై చేయాలనుకునే వాళ్ళు తప్పకుండా ఈ 2 కారపొళ్ళు తయారు చేసుకొని ఎలా ఉందో తిన్న తర్వాత నాకు ఒక కామెంట్ రాయడం మర్చిపోవద్దండి. అరుచిగా ఉన్నప్పుడు ఈ కారపొళ్ళు చాలా బాగుంటాయండి. నోటికి మొత్తం ఫిల్ అయిన వాటిని బాగా టైట్గా మూతలు పెట్టి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు నేను కుక్కర్ పెట్టాను, అన్నం కూడా రెడీ అయిపోయింది. వేడి అన్నంలోకి నెయ్యి నూనె లేకుండా ఈ కారపొళ్ళుతో కలుపుకు తింటే ఉందండి ఆహా అనాల్సిందే. అంత రుచిగా ఉన్న మటన్ కారపొడి, చికెన్ కారపొడి మీ అందరికీ చాలా నచ్చుతాయండి. వీటిని తప్పకుండా తయారు చేసి రుచి చూడండి. నాన్ వెజ్తో తయారైన మటన్ కారపొడి, చికెన్ కారపొడి మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ